హైబ్రిడ్ కార్స్ ఎవరు కొనాలి? ఎవరికి ఉపయోగపడుతుంది? అంటే హైబ్రిడ్ కార్సు ఇప్పుడు మల్టిపుల్ పాయింట్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు నాకు మైలేజ్ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు దీనికెళ్ళొచ్చు. అదేంది మైలేజ్ ఎక్కువ కావాలంటే సీఎన్‌జికెళ్ళొచ్చు కదా! అనుకోవచ్చు. సీఎన్‌జికి చాలామందికి వెళ్ళడానికి ఇష్టం ఉండదు. భయం ఉంటుందనమాట. ఎందుకంటే ఆ సిలిండర్ ఏమన్నా అవుతదేమో అని ఒకటి. ఇంకోటి కన్వీనియంట్‌గా ఉండదు. అక్కడ క్యూ ఉంటుంది. చాలా సేపు వెయిట్ చేయాలా. ప్లస్ అది ఫిల్ చేసేటప్పుడు కూడా కారులో ఎవరు ఉండకూడదు. బయట దిగాల. ప్లస్ ఇంకోటి చాలా ప్లేసెస్‌లో సీఎన్‌జీ అవైలబిలిటీ లేదు. ప్లేస్ ఫ్యూయల్ కొన్ని చోట్ల ఫ్యూయల్ స్టేషన్స్ ఉంటాయి గానీ, సీఎన్‌జీ అవైలబుల్ ఉండదు. సో, ఇలాగ చాలా పాయింట్స్ ఉన్నాయన్నమాట. ఇంకొకటి బూట్ స్పేస్ కూడా ఉండదు సీఎన్‌జీ ఉంటే. సో, చాలా మందికి సీఎన్‌జీ అనేది మైలేజ్ ఇచ్చినా గానీ నచ్చదు తీసుకోవడానికి. ఓకే. ఇంకొకటి నేను సిటీలో ఎక్కువ తిరుగుతాను. యూ నో సిటీలో ఎక్కువ తిరిగే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందనమాట. మంచి మైలేజ్ వస్తుంది. సో, ఉదాహరణకి సుజుకి అనుకుందాం. ఒక 20 మైలేజ్ వస్తే మామూలు కారు హైబ్రిడ్‌తో 20, 29 వస్తుందనమాట. చూడండి ఎంత మైలేజో. ఇంకొద్దిమంది ఇదే మైలేజ్ ఎక్కువ కావాలి, పాకెట్ ఫ్రెండ్లీ ఉండాలి అనుకుంటారు. ఇంకొద్దిమంది నాకు ఎలక్ట్రిక్ కార్ వద్దు, నాకు హైబ్రిడే కావాలి అన్న వాళ్ళు కూడా దీనికెళ్ళొచ్చనమాట. ఎందుకంటే దిస్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్. ఇంకో రీజన్ ఏంటి అంటే ఎ ఎకో ఫ్రెండ్లీ నేచర్ కోసం ఆలోచించే వాళ్ళుంటారు. పొల్యూషన్ తగ్గించాలి. సో, మైలేజ్ ఎక్కువ రావాలి. తక్కువ పెట్రోల్‌తో ఎక్కువ మైలేజ్ ఎళ్ళొచ్చు కదా! సో, పొల్యూషన్ తగ్గుతుంది. నేచర్‌కి మంచిది. మనకు గూడా పాకెట్ ఫ్రెండ్లీగా ఉంటుందనమాట.